నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజైతే మళ్ళీ ఇంటికైతే జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. మనకి మండే ఎలక్షన్ కాబట్టి మేము ఫ్రైడే ఇలా స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ కూడా ఓటేయటానికి వస్తా అన్నారు, కానీ ఇంకా మీటింగ్ ఉండటం వల్ల ఈ వీక్ రావటం అయితే అవ్వట్లేదు. తను నెక్స్ట్ వీక్ వస్తారు. ఈసారి కూడా అందరం కలిసి వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఈసారి కూడా మేము ముగ్గురు మాత్రమే వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో ఇలా అన్ని క్రాస్ చేసుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. యాక్చువల్గా మేము 2 months బ్యాకే టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఈ ట్రైన్ మాకు 2 o'clock కల్లా విజయవాడలో దింపుతుంది. ఇక్కడ 6 o'clock ఎక్కితే 18 hours జర్నీ అనుకొని అలా ప్లాన్ ప్రకారం మళ్ళీ విజయవాడ నుంచి మేము జగ్గేపేట వెళ్ళాలి కాబట్టి అలా ప్లాన్ చేసుకున్నాం. కానీ మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతూ ఉంటుంది కదా. ఆ ట్రైన్ రీషెడ్యూల్ చేసేసి 11:30కి అని మార్నింగే మెసేజ్ వచ్చేసింది. యాక్చువల్గా మా హస్బెండ్ రాకుండా మేమే ట్రైన్ ఎక్కాలి వెళ్ళి. ఇంకా 11:30 అనేసరికి నైట్. సో తను ఉంటారు కాబట్టి తను మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వచ్చేస్తున్నారు. కానీ ఇంకా 11:30కి అక్కడికి ఇప్పుడు 10కి మేమైతే స్టేషన్కి బయలుదేరాం. ఇక్కడ నుంచి టైం అయితే ఇంకా ఎక్కువే పడుతుంది అనమాట. నైట్ కాబట్టి ఇంకా ట్రాఫిక్ తక్కువగా ఉండొచ్చు మేబీ, అందుకని చెప్పేసి 1 hourలో వెళ్ళిపోతాంలే అని. ఇంకా ఆ టైంలో కొంచెం క్యాబ్స్ దొరకటం అంటే వెళ్ళేటప్పుడు పర్లేదు, కానీ వచ్చేటప్పుడు మా హస్బెండ్కి దొరకడం కష్టమైపోతుంది. 1.5 hour జర్నీ ఉంటుంది కాబట్టి మళ్ళీ ట్రైన్ ఏ టైంకి వస్తుందో తెలియదు. మమ్మల్ని ఎక్కించి రిటర్న్ అంటే ఇంకా అని చెప్పేసి ఇంకా వెహికల్ని అయితే బుక్ చేసేసారు. ఇంకా మమ్మల్ని దింపేసి మళ్ళీ తను ఆ వెహికల్లోనే తిరిగి వచ్చేస్తారన్నమాట. సో ఇలా అయితే యాక్చువల్గా అయితే తను రాకుండా వెళ్ళిపోతే హ్యాపీ, అంటే ఒకళ్ళని వదిలేసి ఇంట్లో రావాలి అంటే కొంచెం కష్టం కదా. లాస్ట్ టైం మేమే ముగ్గురమే వెళ్ళేసి ట్రైన్ ఎక్కేసాము. హౌరా స్టేషన్ అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఎప్పుడు ఒక్క ట్రైన్ కూడా హౌరా స్టేషన్ రావట్లేదు. మేము 8 years నుంచి కూడా ఇదే ట్రైన్ ఎక్కుతాం. 6 o'clock ఎక్కుతాం సత్రగచ్చి స్టేషన్ నుంచి. సో అంటే ట్రైన్ అయితే ఇది బాగుంటుంది, అందుకని చెప్పేసి ఇది ఎక్కేస్తాము. 2 o'clock అలా దింపేస్తుంది. కరెక్ట్గా మాకు టైం సెట్ అయిపోతుంది. ఈసారి మాత్రం ఏంటో అసలు ట్రైన్లో ఒక టైమింగ్ విక్టోరియా మహల్ అది. సో ట్రైన్లో అయితే ఒక టైం ప్రకారము రావట్లేదు. మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. లాస్ట్ టైం మా హస్బెండ్ అయితే ఒకసారి ఇదే ట్రైన్కి మార్నింగ్ 3 o'clock వచ్చిందంట. సో అందుకని చెప్పేసి ఇంకా మాకు అదృష్టం 11:30కే వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళి చూడాలి ఏ టైం అవుద్ది అనేది. ఇంక ఇక్కడ 10 దాటితే మనకి రోడ్డు మీదకి పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వదిలేస్తూ ఉంటారు కాబట్టి కొంత ట్రాఫిక్ జామ్ అయితే అవుతూనే ఉంది. ఎంతైనా టైం అయితే సరిపోతుందిలేండి. అలా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకా చూడాలి అక్కడికి వెళ్ళాక అది కరెక్ట్ టైంకి వస్తుందా రాదా ఇంకా డౌటే. కరెక్ట్ టైంకి రాకపోతే మాత్రం నైట్ కదా పిల్లలతో. యాక్చువల్గా అప్పుడప్పుడేమో ఇలా ట్రైన్స్ ఇలా మిస్ చేస్తూ ఉంటారు టైమింగ్స్. మనమే ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే పిల్లలతో ఎగ్జాక్ట్గా టైం ప్రకారం సెట్ చేసుకుంటారు. చిన్నపిల్లలు ఉంటే మిడ్-నైట్ ఎక్కేటప్పుడు కష్టమే, మళ్ళీ దిగేటప్పుడు కూడా మిడ్-నైట్ అయితే పిల్లలు నిద్రపోతూ ఉంటారు. అదంతా చాలా కష్టం అన్నమాట. మేమైతే స్టేషన్కి వచ్చేసాము, కానీ ఇక్కడ స్టేషన్లో సరిగ్గా చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. హౌరా స్టేషన్ అయితే బాగుంటుంది, కానీ ఇంకా రిమైనింగ్ స్టేషన్లో నైట్ అవ్వటం వల్ల ఎవరిని ఏమడిగినా ఏమీ తెలియదు అంటున్నారు. ఇంకా మేము వెళ్ళి 11 o'clock అయినా కూడా మాకు ఆ ప్లాట్ఫామ్ ఏంటి అనేది చెప్పలేదు. ఇంకా లగేజ్ ఉంటుంది కాబట్టి అలా బ్రిడ్జ్ మీదే ఉండిపోయాము. ఏ వస్తే 1 platformకి వస్తుంది, లేకపోతే 6కి వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బ్రిడ్జ్ మీదే ఉంటే వాళ్ళు అనౌన్స్ చేశాక వెళ్ళొచ్చులే అని చెప్పేసి బాబోయ్ ఇంకా ఇప్పటికే 11 o'clock అయిపోతుంది. 11:30 అయిపోతుంది. ఇంకా ట్రైన్ రాలేదు అని పిల్లలు గొడవ. మరి ఏమైందో తెలియదు, కానీ హౌరా నుంచి కోల్కతా నుంచి వెళ్ళే ట్రైన్స్ అన్ని 3 days నుంచి చాలా లేట్గానే వెళ్తున్నాయి అంట. సో అందుకని చెప్పి ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. చెన్నై ఏసీ ఎక్స్ప్రెస్ తాంబరం అది కూడా చెన్నై రూట్ నుంచి వెళ్ళేది. రెండింటిని ఒక్కొక్కసారి కలిపి చెప్తున్నారు. ఎవరికి ఏ ట్రైన్ ఏ టైంకి వస్తుంది అనేది తెలియట్లేదు. మధ్య మధ్యలో వేరే వాటిని మిక్స్ చేస్తున్నారు. ఒకసారి ఈ ట్రైన్ అనౌన్స్ చేస్తే ప్లాట్ఫామ్ చెప్పట్లేదు, కానీ కొంచెం లేట్గా వస్తుంది అని చెప్తున్నారు. ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో కూడా చెప్పట్లేదు. సో పిల్లలతో అయితే చాలా కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పటికే కాసేపు అంటే నిల్చోగలుగుతాం, కానీ ఎక్కువసేపు అంటే పిల్లలతో చాలా కష్టం అన్నమాట. అటుపక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే మొత్తం అసలు స్టెప్స్ మీద కూడా కూర్చుండిపోయారు, ఎక్కడ ఖాళీ లేదు. అదే ప్లాట్ఫామ్ మీద ఇప్పటికి 2 trains అనౌన్స్ చేస్తున్నారు అక్కడికే వస్తాయి అని చెప్పేసి. సో కరెక్ట్గా అనౌన్స్ చేశాక మనం అక్కడికి వెళ్ళొచ్చులే అని చెప్పేసి మేమైతే ఇక్కడే ఉండిపోయాం అన్నమాట. సో
మళ్ళీ కొన్ని ట్రైన్స్ హౌరా వెళ్ళాల్సిన ట్రైన్స్ కూడా ఇక్కడే ఆపేస్తున్నారు, ఆపేసి అనౌన్స్ చేసేస్తూ ఉన్నారు ఇక్కడే ఆపేస్తున్నాం అని చెప్పేసి. మధ్యలో లోకల్ ట్రైన్స్ ఇంకా నైట్ అయినా కూడా సిటీలో లోకల్ ట్రైన్స్ వస్తాయి కాబట్టి నార్మల్గా కొంచెం పెద్దవాళ్ళం అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటాం. కానీ చిన్నపిల్లలతో ఆల్రెడీ ట్రైన్ టైం అయిపోయింది, ట్రైన్ మాత్రం రావట్లేదు, ఆ ట్రైన్ ఎన్నింటికి వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎవరిని అడిగినా కూడా ఎవ్వరూ చెప్పట్లేదు అన్నమాట. మా పక్కన చెన్నై వెళ్ళే వాళ్ళు తమిళ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ టైం అనుకుంటా కోల్కత్తా వచ్చింది. వాళ్ళ ఇంకా కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగు, మాకు ఇంకా అప్పుడప్పుడు ఎక్స్పీరియన్సే కాబట్టి ఇలా లేట్ అవుతుంది అని చెప్పేసి, ఇంకా మాకైతే ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ అని అనౌన్స్ చేశారు. ఇంకా ట్రైన్ అయితే రాలేదు, ఇక్కడికైతే వచ్చాం. వచ్చి నించు అసలు స్టెప్స్ దిగే ప్లేస్ లేదు, వచ్చి నించుని ఆల్రెడీ ఇక్కడ తాంబరం ట్రైన్ వాళ్ళు మా ట్రైన్ వాళ్ళు ఆల్రెడీ 2 ట్రైన్ ఎక్కాల్సిన వాళ్ళ జనంతో ప్లాట్ఫామ్ నిండిపోయింది. రెండింటికి ఇదే ప్లాట్ఫామ్ చెప్పాడు. అలానే మేము అందరం ఇక్కడికి వచ్చాక లోకమాన్య తిలక్ ముంబై ట్రైన్ వస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒకే ప్లాట్ఫామ్ మీదకి 3 ట్రైన్ల అనౌన్స్మెంట్ జరిగింది. అలానే మరి ఇది మిస్కమ్యూనికేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది తెలీదు. 3 ట్రైన్లు ఎక్కాల్సిన జనం అంతా ఇదే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. మా 2 ట్రైన్లు ఆపేసి ముంబై ట్రైన్ వచ్చేసింది. యాక్చువల్గా చదువురాని వాళ్ళు అయితే పాపం తెలియని వాళ్ళు అయితే ఏ ట్రైన్ ఎవరు ఎక్కుతాం అనేది తెలియదు. అనౌన్స్మెంట్ అయినా కరెక్ట్గా ఇవ్వాలి కదా, పోనీ ఒక ట్రైన్ వెళ్ళాక ఒక ట్రైన్ కన్నా ఇవ్వాలి. మా అనౌన్స్మెంట్ చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఆ ట్రైన్ తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత కూడా 1 o'clock అయితే మా ట్రైన్ వచ్చింది, తాంబరం ట్రైన్ నెక్స్ట్ ప్లాట్ఫామ్లో అని చెప్పేస్తే వాళ్ళంతా అటు వెళ్ళిపోయారనమాట. 1 o'clock వరకు తిని ఇక్కడే ఉండి మమ్మల్ని ఇంకా ట్రైన్ ఎక్కించి పంపించాలి కదా. ఇంకా 1 o'clock ఏం చేస్తాం, ఆల్రెడీ ఇంట్లో డిన్నర్ చేసి వచ్చేసాం కాబట్టి ఇక ట్రైన్ ఎక్కిన వాళ్ళంతా ఇంకా ఆల్రెడీ అందరికి ఫుల్, మా వాడికి అయితే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. వాడు చాలా హ్యాపీ, వాడికి కింద సీట్ వచ్చేసింది అనమాట, సైడ్ లోవర్ బెర్త్ వచ్చేసింది. సో వీళ్ళిద్దరైతే ఎప్పుడు గొడవ పడతా ఉంటారు, సాయి అని మోక్ష. మాకు సైడ్ లోవర్ అయితే నాకు కావాలి, వేరే వాళ్ళకి ఇవ్వను కూడా ఇవ్వడు వాడు. అలా వాళ్ళ డాడీకి బాయ్ చెప్పేసి ట్రైన్ అయితే ఇక్కడ నుంచి 1:30 కదిలిపోయింది అన్నమాట. ఇంకా ఎక్కంలోనే వాళ్ళకు బెడ్షీట్స్ ఇస్తారు కాబట్టి అవన్నీ సర్దేసుకొని హాయిగా అందరం అయితే పడుకుండిపోయాము. ఇంకా అప్పటికే ఫుల్ నిద్ర. ఇంకా సో మార్నింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ అయ్యేసరికి ఇంకా ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. దగ్గరగా ఇంకా భువనేశ్వర్, చిల్కా లేక్ దగ్గరకు అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇంకా పిల్లలైతే లెగవలేదు, నైట్ కాబట్టి నైట్ చాలా లేట్ అయిపోయింది ట్రైన్లో, అసలు ఎవ్వరూ లెగవలేదు. కానీ లాస్ట్ టైం ఎక్కిన ట్రైన్ అయితే బాబాయ్ చుక్కలు చూపించింది. అది కొంచెం లేట్ అయినా కూడా ట్రైన్లో ఎన్విరాన్మెంట్ అంతా అస్సలు బాగాలేదు, వాటర్ లేదు, అందులోకి ఫుడ్ రావటం లేదు, ఏది లేదు. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం ఏం లేదు, 3rd AC కాబట్టి ఈ ట్రైన్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది. మేము ఎప్పుడు ఇదే ట్రైన్లో వెళ్తాం కాబట్టి మెయింటెనెన్స్ అయినా ఫుడ్ విషయంలో అయినా కొంచెం బాగా మెయింటైన్ చేస్తారు. సో అలా అయితే మార్నింగ్ అయితే నేను ఒక్కదాన్నే లెగ్సాను, వీళ్ళు ఎవ్వరు ఇంకా లెగవలేదు. ఇంకా అలాగ లేట్ అయిపోయిందిలే, నేను ఎవరిని అయితే లేపలేదు. బెంగాల్ అమ్మాయిలంట నెల్లూరులో నర్సింగ్ చేస్తున్నామని చెప్పి చాలా లగేజ్ పట్టుకొచ్చేసి మా సీట్ల దగ్గరే వాళ్ళు కాలు పెట్టుకునే ప్లేస్ కూడా అక్కడ మొత్తం లగేజ్ అయితే పెట్టేశారనమాట. మన నారాయణ హాస్పిటల్స్లో నర్సింగ్ చేస్తున్నారంట నెల్లూరు దగ్గర. సో వాళ్ళు కలిశారు. అలా 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 ట్రైన్ జర్నీ అయిపోతుంది. పిల్లల్ని అయితే అస్సలు లేపను కూడా లేపట్లేదు. కానీ మనం ఒక ప్లాన్ ప్రకారం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఇలా పిల్లలతో, ఇప్పుడు నేనంటే మా హస్బెండ్ రాలేదు, మిడ్-నైట్ దిగుతాను పిల్లలతో, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ట్రైన్ టైమింగ్స్ అన్నీ చేంజ్ చేస్తే మాత్రం ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి ఇప్పుడు బ్యాచిలర్స్ అబ్బాయిలు అంటే ఎలా అయినా వెళ్ళిపోతారు. కానీ ఇలా ఫ్యామిలీతో లేడీస్ వరకే వెళ్ళాలి అనుకున్నప్పుడు మిడ్-నైట్ మెయిన్ పల్లెటూరు వరకు వెళ్ళాలి, మళ్ళీ మిడ్-నైట్లో నాకు అన్నీ దొరకడం అంటే కష్టంగా ఉంటుంది. ఇలా టైమింగ్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటే మనకు ఒక ప్లాన్ ఉంటుంది, ఈ టైంకి దిగితే ఈ టైంకి ఇంటికి వెళ్ళిపోతామని. ఇలా ట్రైన్ లేట్ అయినప్పుడు కానీ చేంజెస్ చేసినప్పుడు కానీ మనకి ఇంకా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుండనమాట. సో ఇప్పుడైతే కుర్దా రోడ్ దగ్గరకు అయితే వచ్చేసాము. జర్నీ అయితే బాగా జరుగుతుంది. ట్రైన్ ఇంకా ఎక్కిన దగ్గర నుంచి ట్రైన్ అయితే లేట్గా వెళ్ళట్లేదు, కానీ లేని స్టాప్స్ దగ్గర కూడా ఆగుతూ ఉంది. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా లేట్ అయిన ట్రైన్ ఎప్పుడూ ఇంకా లేట్గానే నడుస్తుంది కాబట్టి
ఆ సిగ్నల్ కోసం అని అన్నిటి కోసం ఆగుతూ సో మేమైతే ఇంకా ఒక పక్కన మా ఈ 2 బెడ్స్ ఒక పక్కన ఒకటి కాబట్టి మా సీట్ క్లోజ్ చేసేసి ఇంకా అక్కడ కూర్చుండిపోయాము. పక్కన సీట్ వాళ్ళైతే ఇంకా లెగవని కూడా లెగవలేదన్నమాట. కానీ యాక్చువల్గా మన తెలుగు వాళ్ళతో జర్నీ చేసినప్పుడు ఏంటంటే మార్నింగ్ లెగిసిపోతారు, వాళ్ళు కూర్చుండిపోతారు. కానీ కొంచెం వేరే స్టేట్ నార్త్ వాళ్ళు కానీ బెంగాలీస్ కానీ అలా వాళ్ళతో మనం జర్నీ చేసినప్పుడు మనం లెగిసిన టైంలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, వాళ్ళు లెగిసిన టైంలో మనం నిద్రపోతూ ఉంటాం అన్నమాట. టైమింగ్స్లో కొంచెం అడ్జస్ట్ అవ్వటం కూడా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. సో కానీ యాక్చువల్గా ఎప్పుడు మాది నైట్ జర్నీ ఎక్కువ సేపు అయిపోతూ ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. చక్కగా మార్నింగ్ లెగ్స్ ఎక్కువ సేపట్లో అలా అయిపోతుంది. నాకు ఇక్కడ ఒక టీ మిక్స్ పౌడర్ టీ అని చెప్పేసి అక్కడ మిక్స్ చాలా బాగుంటుంది అని చెప్పాడు. కానీ ఏం చేస్తాం, అస్సలు బాగాలేదు. కానీ ఇంకా మార్నింగ్ టీ అయితే తాగాలి కాబట్టి అలా అయితే తాగేసుకొని ఇంకా వన్ బై వన్ పిల్లలు అయితే లెగుస్తూ ఉన్నారనమాట. ఇంకా మనకేంటి అలా ఒక్కళ్ళమే కూర్చున్నాం అనుకోండి, బోర్ కొట్టేస్తూ ఉంటుంది. పక్కన కో ప్యాసింజర్స్తో కొంచెం తెలుగు వాళ్ళు దొరికారు. ఎప్పుడు తెలుగు వాళ్ళకన్నా ఎక్కువ వేరే హిందీ వాళ్ళు దొరుకుతూ ఉంటారు, కొంచెం తక్కువగా మాట్లాడతాం. ఈసారి అయితే తెలుగు వాళ్ళు దొరికారనమాట. ముందు సీట్లో వైజాగ్లో దిగిపోతారు వాళ్ళతో కాసేపు అలా మాట్లాడి ఆ తర్వాత కోల్కతాలోనే ఉంటారంట సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక బ్యాచ్ మొత్తం కలిశారు. అలా జర్నీలో కొంచెం మనతో ఎక్కువగా మాట్లాడే వాళ్ళు దొరికారు అనుకోండి, జర్నీ టైం పాస్ అవుతుంది, బోర్ కొట్టకుండా ఉంటుంది. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా జర్నీ అయితే అయిపోతుంది. వాళ్ళంతా కూడా విజయవాడలో దిగే వాళ్ళే అన్నమాట. సో అలా జర్నీ అయితే అయిపోతుంది. మధ్యలో చిల్కాలేక్ వ్యూస్ అవన్నీ చూసుకుంటూ కొంచెం టైం పాస్ అన్నమాట. అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ బోర్ అయితే కొడుతుంది. కానీ ఇంకా పిల్లలకి అలవాటు అయిపోయింది, వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా జర్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ట్రైన్ జర్నీని వాళ్ళు అంత బోర్గా అయితే ఫీల్ అవ్వరు. మా పాప అయితే ఆల్రెడీ గేమ్స్ అవన్నీ తీసుకొచ్చేసింది అనమాట. ఎవ్వరు దొరుకుతారా తనతో ఆడటానికి అని చూస్తూ ఉంది. మా ఎదురుగా సీట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు కూడా మోక్ష క్లాసెస్ సేమ్ అంట. సో వాడు లెగిస్తే ఇంకా ఆడదామని చూస్తుంది, కానీ వాడు ఎప్పటికో 10కి లెగిసాడు, 10:30కి అలా లెగిసాడన్నమాట. లెగిసిన తర్వాత యాక్చువల్లీ ఈ జర్నీలో బాగా నచ్చేది అయితే చిల్కాలేక్ వ్యూ అన్నమాట. ఒక సముద్రం పక్క నుంచి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక 40 to 50 minutes మనం ఆ వ్యూని అయితే చక్కగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు. చక్కగా నేలతో కలకలలాడిపోతుంది కదా. సో యాక్చువల్లీ ఇవన్నీ కూడా మాకు నైట్ వెళ్ళిపోతాయి. మాకు మార్నింగ్ 8 కల్లా మేము వైజాగ్ రావాల్సిన వాళ్ళం, కరెక్ట్ టైం నడిస్తే. కానీ వైజాగ్ వచ్చేసరికి ఇక్కడ 2:30 అని చూపిస్తున్నారు. ట్రైన్ మూవ్ అవ్వటం కరెక్ట్గానే మూవ్ అవుతుంది, ఫాస్ట్గానే వెళ్తుంది స్టేషన్స్ దగ్గరికి. కానీ ప్రతి స్టేషన్ ముందు అలా హాఫ్ అన్ అవర్ ఆపేస్తూ ఉన్నారు. దానివల్ల లేట్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే 7కి విజయవాడ దింపేస్తుంది అన్నట్టు చూపిస్తూ ఉంది. కానీ 2-3 గంటలకు ఒకసారి ఆ టైం అయితే ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. ఇంకా మిడ్ నైట్ అయిపోతే మాత్రం బస్సెస్ ఉంటాయా ఉండవా, ఆ టైంలో మన పేరెంట్స్ని మళ్ళీ ఇంటి దగ్గర నుంచి 3 hours జర్నీ చేసి వాళ్ళని రప్పించాలి అంటే పాపం ఏజ్డ్ కాబట్టి కొంచెం అది కష్టమే. నేనైతే వాళ్ళని రావద్దు, మేమే అలాగో వచ్చేస్తాము, అక్కడికి వచ్చాక మీరు వద్దురు కానీ జగ్గపేట వచ్చాక అక్కడి నుంచి అక్కడికి ఆటో తీసుకొని వచ్చేద్దురులే అని అలా చెప్పేస్తున్నాను. మరి వాళ్ళైతే వస్తామని వాళ్ళు గొడవ, నేనేం వద్దు అంత అవసరం లేదులే అని చెప్పేసి అలా ఆపేస్తున్నాం. కాసేపు వీళ్ళు లూడో ఆడుతున్నారు, కాసేపు యూనో కార్డ్స్ ఆడుతున్నారు, కాసేపు వీటితో రకరకాల షేపులు చేసుకుంటూ వాళ్ళకి బోర్ కొట్టకుండా టైం పాస్ అయితే అలా చేసుకుంటున్నారు. మా సాయికి అయితే ఇవన్నీ ఏం నచ్చవు. వాడికి విండో సీట్ దొరికిందా, విండో సీట్లో కూర్చున్నామా, కాసేపు అలా మొబైల్ చేస్తాడు, లేకపోతే విండో సీట్ దగ్గర కూర్చుండిపోతాడు అంతే. ఇంకా ట్రైన్లో ఫుడ్ అయితే ఏమీ ఆర్డర్ పెట్టాలనుకోలేదు, ఎందుకు అంటే ఇక వాళ్ళ ఫుడ్డే ఉంటుంది కాబట్టి మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా జొమాటో నుంచి. అక్కడ యాక్చువల్లీ ఇంకా మధ్యాహ్నంకి అంటే మనం ఆంధ్ర ఎంటర్ అయిపోతాము. ఆంధ్ర ఎంటర్ అయినప్పుడు ఇంకా ట్రైన్లో ఫుడ్ తినాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక జొమాటో నుంచి అయితే ప్యారడైజ్ బిర్యానీ అని చెప్పేసి మా వాడు ఆర్డర్ పెట్టేసుకున్నాడు. సాటర్డే కాబట్టి నాకు కుదర నాన్ వెజ్ అంటే వాడు నాన్ వెజ్ వాళ్ళిద్దరికీ అయితే ఒక బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాడు అనమాట. వీళ్ళతో అలా మాట్లాడుకుంటూ సదాగా టైం పాస్ ఆ రోజంతా అలా గడిచిపోయింది అన్నమాట. ఇంకా లేదు అలాగే కూర్చుండిపోయాం అనుకోండి, మనకి డే జర్నీ అంటే కొంచెం అలానే ఉంటుంది. డే జర్నీ కొంచెం కాసేపే ఉంటే బాగుంటుంది. ప్యారడైజ్ బిర్యానీ అంటే వైజాగ్ వచ్చేసరికి వాళ్ళు అలానే ఆర్డర్ పెట్టేసుకున్నారు, మేము పెట్టేసుకున్నాము.
ఒకటి ఇంక ఇద్దరు పిల్లలే కదా తినేది అని చెప్పేసి. సో వాళ్ళిద్దరికైతే సఫిషియెంట్గా అయితే సరిపోయిందన్నమాట. ఇక తిన్న తర్వాత మళ్ళీ ఒక కాసేపు నిద్రపోయామనుకోండి, కొంచెం టైం అలా పాస్ అయిపోతుంది కదా అని చెప్పేసి పడుకుంటారా బాబు మీరు అని చెప్పేసి వాళ్ళని పడుకోబెట్టేశాను. యాక్చువల్గా 5 o'clockకి రాజమండ్రి దగ్గరకు వచ్చాం. 5 o'clock నుంచి రాజమండ్రి అని చెప్తాను. రాజమండ్రి ముందు 1.5 hour ట్రైన్ ఆపేశారు. లేదు అంటే మేము 7:30, 8 కల్లా విజయవాడ దిగిపోయే వాళ్ళం. రాజమండ్రి స్టేషన్లో కూడా 1 hour, యాక్చువల్లీ 2.5 hours రాజమండ్రి దగ్గర ఆపేశారు. దగ్గర అదే టైంలో మేమైతే విజయవాడ దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళం. అందరికీ టెన్షన్. వాళ్ళు కూడా మా పక్కనున్న వాళ్ళు కూడా విజయవాడ నుంచి వేరే స్టాప్స్కి వెళ్ళాలి. వాళ్ళది కూడా విజయవాడ స్టాప్ అయితే కాదు. సో నేను ఇటు వెళ్ళాలి, ఎవరికి వాళ్ళ లాస్ట్ బస్ వెళ్ళిపోతే నైట్ అంతా ఎక్కడ ఉండాలి అన్న టెన్షన్స్తో అలానే ఇంకా టైం చూసుకోవడమే సరిపోతుంది అనమాట. ఎప్పటికి వెళ్తుంది అని చెప్పేసి. కానీ దగ్గరికి విజయవాడ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ 1/2 hour కన్నా ఎక్కువ ఆపేశారు. ఇంకా మాకు జగ్గైపేట అయితే లాస్ట్ బస్సు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా నేను హైదరాబాద్ బస్సులో చూసుకోవాలి. అలానే ఇంకా పక్కన వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత టెన్షన్ లేదు. చక్కగా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు. లగేజ్ పట్టుకోవటంలో అయినా, బస్ స్టాండ్ వరకు అయినా, నేను బస్సు ఎక్కే వరకు కూడా వాళ్ళు అంటే చక్కగా హెల్ప్ చేశారన్నమాట. ఆ టైంలో పిల్లలతో ఎలానా కొంచెం అయితే టెన్షన్గా అనిపించింది. ఇంకా తెలుగు వాళ్ళు కదా, పిల్లలు చక్కగా అయితే హెల్ప్ చేశారు. కానీ ఆ టెన్షన్లో ఎవరి ఫోన్ నెంబర్స్ కూడా తీసుకోవడం అయితే మర్చిపోయాను నేను. సో ఎప్పుడన్నా మళ్ళీ కలకత్తాలో కలిస్తే మాత్రం తప్పకుండా మాట్లాడతాను వాళ్ళు ఎక్కడైనా కలిస్తే. సో మాకు దగ్గరలోనే ఉంటారంట, న్యూ టౌన్ దగ్గర. కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ కలిసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. అలా కాసేపు అందరితో సరదాగా జర్నీ అయితే ఈరోజు ఇలా గడిచిపోయింది. ఇంకా స్టేషన్ నుంచి ఆటో తీసేసుకొని అందరం కలిసి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ఇంకా ఫాస్ట్గా ఎవరి బస్సులు ఎక్కడ ఉంటాయని అలా బాయ్ చెప్పేసి అయితే ఎవరి బస్సెస్లో వాళ్ళు ఎక్కాం. మేము హైదరాబాద్ బస్సు ఎక్కాము. బస్సు ఎక్కినా కూడా నాకు టెన్షనే. మేము మధ్యలో ఆగాలి, అక్కడ స్టాప్ లేదు, కోదాడ వరకు అయితే టికెట్ తీసుకోవాలి. సో లక్కీగా ఏంటి అంటే ఆ రోజు ఆ బస్ డ్రైవర్ కూడా మా ఊరేనంట. నాకు తెలియదు. నేను అక్కడ ఆపుతారా అని అడిగితే నేను కోదాడ టికెట్ తీసుకుంటాను, అక్కడ ఆపుతారా అంటే ఆపుతా అన్నారు. అన్న తర్వాత మీది ఏ ఊరు అని అడిగితే నేను చెప్పాను. లక్కీగా మాది కూడా అదే ఊరు అని చెప్పారు. అమ్మయ్య, అయితే టెన్షనే లేదు, చక్కగా ఆపేస్తారు. ఆ రోజు అలా లక్ కలిసి వచ్చింది. వాళ్ళేమో బస్ స్టాండ్ వరకు అలా హెల్ప్ చేశారు నాకు, రైల్వే స్టేషన్లో లగేజ్ పట్టుకోవడంలోనూ. అలా కొంచెం పక్కన ఎవరన్నా ఉంటే కొంచెం సేఫ్టీగా అనిపిస్తుంది కదా. ఇక్కడేమో ఇంకా ఈ బస్సులో మా ఊరు వాళ్ళే కలిసేసరికి ఇంకా హ్యాపీగా అనిపించేసింది. అక్కడ నేను మర్చిపోయిన ఆ రూట్ నైట్ టైం కాబట్టి వాళ్ళైనా దింపేస్తారని కాన్ఫిడెంట్తో చక్కగా అయితే పిల్లలు అయితే నిద్రపోయారన్నమాట. నైట్ అటు ఇటు 12:30 అయిపోతుంది. దుర్గా అమ్మవారి గుడిని అలా చూసుకుంటూ జర్నీ అయితే ఫాస్ట్గా అయిపోయింది. నైట్ కాబట్టి అంత ట్రాఫిక్ లేదు. సో హ్యాపీగా అక్కడికి వెళ్ళేసి మేము చిలకల దగ్గర అయితే దిగేసాము. అక్కడ మా డాడీ వచ్చేస్తున్నారు ఆటోని తీసుకుని. ఇక ఇంటికి వెళ్ళేసరికి అయితే కొంత టైం పట్టింది. ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్స్ అయితే పెడుతూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో. అయితే మేము ఎలా జర్నీ చేసాము అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీ అందరికైతే చూపించే. ఇక్కడైతే బస్ దిగేసామన్నమాట. వీళ్ళు ఆల్రెడీ వచ్చున్నారు కాబట్టి, ఇంకా మా ఊరు వాళ్ళు కాబట్టి మా నాన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు ఎక్కువ తెలియదు కానీ వాళ్ళకి తెలుసు కదా. ఇంకా ఆటోలో అలా ఇంటికైతే వచ్చేసి మేము వచ్చేసరికి మా అల్లుళ్ళు ఇద్దరు, అంటే అన్నయ్య వాళ్ళ పిల్లలు నిద్రపోకుండా వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. అప్పటికి మేము వచ్చేసరికి 1:30. మేము ఏ టైంకి అయితే ఎక్కామో ఎగ్జాక్ట్ ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. 1:30 వరకు వాళ్ళు నిద్రపోకుండా మా కోసం వెయిట్ చేసుకుంటూ అలా ఉన్నారన్నమాట. సరే రేపు పొద్దున్నలే ఆడుకుందిలే కానీ ఇప్పుడు పడుకోండి అని చెప్పేసి పిల్లల్ని అలా అయితే పడుకోబెట్టేసాం అన్నమాట. సో ఇదైతే ఈరోజు వీడియో. ఎగ్జాక్ట్గా 24 hours జర్నీ అన్నమాట. నిన్న 11కే